మీకు తెలుసా? ప్రపంచంలో 200 దేశాలలో అమ్మబడుతున్న కోకో కోలా కొన్ని ప్రదేశాలలో మాత్రం పూర్తిగా నిషేధించారు. నార్త్ కొరియా, క్యూబా మాత్రమే కాదు, రష్యా కూడా ఈ లిస్ట్ లో ఉంది. ఇది రాజకీయ యుద్ధాలు, ఆర్థిక ఆంక్షల వల్ల జరుగుతున్న ఒక గ్లోబల్ డ్రామా. క్యూబాలో 1962లో ఫిడెల్ కాస్ట్రో అమెరికన్ ఆస్తులను జప్తు చేయడంతో కోక్ ఉత్పత్తి ఆగిపోయింది. దీనికి ప్రతీకగా అమెరికా విధించిన దశాబ్దాల నాటి ఆర్థిక దిగ్బంధనం కారణంగా ఈ డ్రింక్ పూర్తిగా బ్యాన్ అయింది. అయితే క్యూబన్లు ఆ టేస్ట్ ను వదులుకోలేకపోయారు. వారికి సొంతంగా టుకోలా అనే డ్రింక్ ని తయారు చేసుకున్నారు. నార్త్ కొరియాలో 1950 నుండి అమెరికా విధించిన తీవ్ర వాణిజ్య ఆంక్షల కారణంగా దిగుమతి పూర్తిగా అసాధ్యమైపోయింది. అక్కడ ప్రభుత్వం తమ సొంత కొరియన్ డ్రింక్ ను ప్రమోట్ చేస్తున్న ఆంక్షల ప్రభావం సాధారణ పౌరులపైనే ఉంటుంది. దేశంలోని ధనవంతులు మాత్రం చైనా నుండి స్మగ్లింగ్ అయిన కోక్ ను రహస్యంగా తాగుతారు. రష్యా 2022 యుక్రెయిన్ దాడి తర్వాత కోకోకోలా కంపెనీ రష్యన్ ను వదిలిపోతున్నట్లు ప్రకటించింది. కానీ ఇక్కడే అసలు ఆట మొదలైంది. కంపెనీ తమ స్థానిక బ్యాట్లింగ్ ప్లాంట్లను అమ్మకుండా కేవలం పేరును డ్రోబీ కోలాగా మార్చుకుంది. అంటే కోకోకోలా కేవలం తన దుస్తులను మార్చుకొని లాభాలను మాత్రం యథావిధిగా పొందుతుంది. చూసారా? ఇది కేవలం డ్రింక్ గురించి కాదు, ఇది గ్లోబల్ ఆంక్షలు, కార్పొరేట్ చాకచక్యం యొక్క సంక్లిష్టత. ఒక సాధారణ పానీయం కూడా రాజకీయాలలో పావుగా మారుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరియు దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.